నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. బాపు బొమ్మ అనగానే ఠక్కున గుర్తొచ్చేది దివ్యవాణి గారు. అది సాధారణంగా ఒక గౌరవ సూచకమైన ఉపమానం. బాపు గారు తెలుగు సినీ ప్రపంచంలో గొప్ప దర్శకులు, చిత్రకారులు కూడా. ఆయన గీసిన బొమ్మలు చాలా ప్రత్యేకంగా, సౌమ్యంగా, సంప్రదాయబద్ధంగా తెలుగు మహిళల అందాన్ని చూపిస్తాయి. అందుకే అందంగా, సంప్రదాయబద్ధంగా కనిపించే మహిళను బాపు బొమ్మలా ఉన్నారు అని అంటుంటారు. దివ్యవాణి గారు తెలుగు సినీ రంగంలో నటిగా గుర్తింపు పొందారు. ఆమె బాపు బొమ్మ అని అందరికీ తెలుసు. తర్వాత సామాజిక సేవ, రాజకీయాల్లో కూడా చురుకుగా ఉన్నారు. అండ్ ఆమె నిర్వహిస్తున్న డివి క్రియేషన్స్ కార్యక్రమాల్లో కూడా సాంస్కృతిక విలువలను ప్రోత్సహిస్తూ ప్రముఖులను సత్కరిస్తూ ఉంటారు. కార్యక్రమాల్లో బాపు బొమ్మ అనే సత్కారం లేదా గుర్తింపు కూడా ఇస్తూ ఉంటారు. ప్రత్యేకత, ఈ బిరుదు సాధారణంగా తెలుగు సంస్కృతి ప్రతిబింబించే మహిళలకు, స్ఫూర్తిదాయకమైన వ్యక్తులకు, సాంస్కృతిక విలువలను నిలబెట్టే వారికి ఇవ్వబడుతుంది ప్రత్యేకంగా. అయితే ఈసారి మెగా ఫ్యామిలీలో కొడిదెల అంజనీదేవి గారికి ప్రజెంట్ చేస్తున్నారు. మరి ఏంటి ఆ ప్రత్యేకత, ఏంటి, ఎందుకు ఆవిడకే ఇస్తున్నారు అనే విషయం గురించి దివ్యవాణి గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? బాపు బొమ్మ గారు ఎలా ఉన్నారు? శ్రీదేవి, ముందుగా మన ప్రైమ్ నేమ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మార్చ్ 8న ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. డివి క్రియేషన్స్ మీన్స్ దివ్య వెలుగు క్రియేషన్స్ నుంచి ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా అండ్ విశ్వ మహిళ మెగా బాపు బొమ్మ అండ్ మన మెగా అభిమానులందరికీ ఆమె అమ్మ లాంటిది సినీ ఇండస్ట్రీలో, మాకు కూడా. సో నేను ఒక క్వశ్చన్ ఏంటంటే, ఇంతమంది బాపు బొమ్మలు ఉన్నారు సరే, అప్పుడు కానీ అంటే మీకు ముందు జనరేషన్ కానీ మీ తర్వాత జనరేషన్ ఎవరు వచ్చినా కూడా బాపు బొమ్మ ఎవరు అంటే ఓన్లీ దివ్యవాణి అని చెప్తుంటారు కదా. ఇప్పటికీ ఈ రోజుకి కూడా మీరు ఎలా ఉన్నా, ఇప్పుడు ఎలా ఉన్నా, ఇంకా రాజకీయాల్లో ఇంత చురుగ్గా రాణిస్తున్నప్పటికీ కూడా బాపు బొమ్మ అంటే దివ్యవాణి అని అంటారు. మరి ఏంటి ఆ బాపు బొమ్మని అంజనీదేవి గారికి ఇవ్వడానికి ప్రత్యేక రీజన్ ఏమైనా ఉందా? ఫస్ట్ క్వశ్చన్ ఇది నాది. అంటే బాపు బొమ్మ అంటే శారీరకంగా ఆ వంపు సొంపులు అందమే కాకుండా, బాపు బొమ్మ అంటే సంప్రదాయానికి ప్రతీకత. బాపు బొమ్మ అంటే సౌందర్యానికి ఒక గుర్తు. బాపు బొమ్మ అంటే ఆమెలో ఉండే నాయకత్వపు లక్షణాలు. అండ్ బాపు బొమ్మ అంటే ప్రభావితం చేసేటువంటి సుగుణం. బాపు బొమ్మ అంటే ఒక మధురం. సో ఎంత బాగా వర్ణిస్తున్నారు బాపు గారి లాగా. సో ఎందుకంటే బాపు గారి యొక్క మూవీస్లో ఉన్న, కథల్లో ఉన్న, మనం ఇప్పుడు వాణిశ్రీ గారు చేసింది కానీ, ముత్యాల ముగ్గు కానీ, ఆ స్త్రీలో సున్నితత్వంలోనే ఉండేటువంటి నాయకత్వపు లక్షణాలు. అలానే పెళ్లి పుస్తకంలో అండ్ భామ క్యారెక్టర్ అంటే నా భర్త అక్కడ ఉండి కూడా నా భర్త కాదని ఉండాలి. సో మళ్ళీ భార్య తన భర్త వేరే ఆడదాంతో ఉంటున్నప్పుడు ఆమెలో ఉండేటువంటి బాధ, తన వ్యక్తిత్వాన్ని ఎక్కడ తగ్గించుకోకుండా ఒక అమాయకత్వము, ఇన్ని క్యారెక్టర్స్ నేను ఆలోచించినప్పుడు నాకు అమ్మగా, బాపు అమ్మగా అనిపించిన వెంటనే నాకు అమ్మ అంజనీదేవి గారు మైండ్లోకి వచ్చారు. సో హౌ కెన్ ఐ రీచ్ దెమ్, ఎలా వెళ్ళాలి అని అనుకున్నప్పుడు శ్రీనుబాబు గారని, ఈజ్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట, లైక్ మై బ్రదర్. నేను వెంటనే ఆలోచన నేను ఆయనతో షేర్ చేసుకోవడం జరిగింది. చాలా మంచి ఆలోచన సిస్టర్, తప్పకుండా ఐ ట్రై మై బెస్ట్ అని అన్నారు. చాలామందిని ఆయనకి సన్నిహితంగా ఉన్న వ్యక్తులని నేను అడగటం జరిగింది. అండ్ ఇందులో ఇంకొక కోయిన్సిడెంట్ ఏంటంటే, పునాదిరాళ్ళు చిరంజీవి గారు ఫస్ట్ చేసినప్పటికీ కూడా మన ఊరి పాండవులలో 1 of 5 మెంబర్స్లో మన మెగాస్టార్ గారు ఒక హీరోగా చేశారు. కృష్ణంరాజు గారు, మాదాల రవి గారు అండ్ 1 of the 5 మెంబర్స్ చిరంజీవి గారు. ఫస్ట్ రిలీజ్ అయిన మూవీ కూడా అదే అనమాట. సో వెంటనే నా ప్రపోజ్ పెట్టిన వెంటనే బాపు బొమ్మ అని, ఎందుకంటే ఈరోజు అమ్మ అంజనీదేవి గారు ఒక కానిస్టేబుల్ భార్యగా ఉండి, పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది, ఉండి ఆ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఈ 5 బిడ్డలని ఆమె అటు ఇటు షఫల్ అవ్వటం. అలానే చిరంజీవి గారి ఇండస్ట్రీలో ఒక వ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా, సున్నితమైన స్వభావం. అండ్ ప్రపంచమంతా ఆయన మెగాస్టార్ అంటున్నా, మొన్న మనం చూసిన మూవీ వరప్రసాద్ మూవీలో, ఆ మూవీలో ఆయన కష్టం, ఆయన తపన,
అన్నీ నాకు దేవుడు ఇచ్చేసాడు, ఐ వాంట్ రిలాక్స్డ్ అనుకోకుండా ఆ బాడీ మెయింటెనెన్స్ కానీ ఆ చేసిన మూమెంట్స్ కానీ చూసినప్పుడు అగైన్ నాలో ఒక జీల్ అనేది బయటికి రావటం జరిగింది. సో దానిని స్ఫూర్తిగా తీసుకొని నేను ఎప్పటి నుంచో నాలో ఈ ఆశ ఉన్నదండి. ఎందుకంటే ఐ నో వాట్ ఈజ్ ఇండస్ట్రీ అండ్ బాపు రమణల యొక్క వ్యక్తిత్వం ఏంటి, అండ్ వాళ్ళు కట్టుబాట్లు ఏంటి, వాళ్ళ క్రమశిక్షణ ఏంటి, కళని కళగా గౌరవిస్తూ ట్రూత్ని బయటకు తీసుకొచ్చేంతటి స్వభావం ఏంటి. ఎందుకంటే చాలామంది దగ్గర నేను నా వ్యక్తిత్వాన్ని కోల్పోలేక అనేక క్యారెక్టర్స్ నేను కోల్పోయినప్పుడు చాలా బాధపడేదాన్ని. అటువంటి టైంలో ఇండస్ట్రీకి నేను సెట్ అవుతానో లేదో అనుకున్న టైంలో పెళ్లి పుస్తకం అనే మూవీ నాకు బాపు బొమ్మ దివ్యవాణి అప్పట్లో ఈనాడు పేపర్లో ఆంధ్రజ్యోతిలో వచ్చినప్పుడు నా ఇంటికి వచ్చిన ఫస్ట్ కాల్ దాసనారాయణరావు గారు. అప్పట్లో ల్యాండ్ లైన్స్ ఉండేదన్నమాట. బాపు బొమ్మ దివ్యవాణి నువ్వేనమ్మా అన్నప్పుడు, ఎస్ అంకుల్ అన్నప్పుడు అంత పెద్ద వ్యక్తి నాకు కంగ్రాచులేషన్స్ చెప్పినప్పుడు అసలు రియల్లీ నేను చాలా సర్ప్రైజ్ అయిపోయాను మా ఇంట్లో అంతా. ఆ తర్వాత ఆ మూవీ ఎన్ని సంవత్సరాలైనా కూడా ఇప్పటికీ అసలు అప్పుడే అండ్ బోత్ స్టేట్స్లోనే కాకుండా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా తెలుగు, తమిళ్, కన్నడ అనేది లేకుండా మన ఇంటి బిడ్డ అనే విధంగా తీర్చినప్పుడు వారి పట్ల నాకున్న కృతజ్ఞతను తీర్చుకోవటానికి ఇప్పుడు ఒక సాంగ్ ఉందండి, గోపాలరావు గారి అమ్మాయి, లోకం తెలియని పాపాయి, దేవురపల్లి కవితల్లే, బాపు గీసిన బొమ్మలే. ఇప్పుడు జనరేషన్కి దేవురపల్లి కవిత అంటే తెలుసా? నాకే తెలీదు. కానీ అప్పట్లో ఆ మూవీ ఆ సాంగ్ అంత హిట్ జయసుధ గారు చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిది కూడా నా దానికి ప్రతి ట్రోలింగ్ అదే పెడతారు, అమ్మో బాపు గారి బొమ్మో అని చెప్పని, గిగరాలంటి కళ్ళు తిప్పింది అని. అంటే ఇప్పుడు దేవురపల్లి గారు ఎవరో మనకు తెలియదు, ఆయన కవిత అంటే మనకు తెలియలా. కొన్ని జనరేషన్ అయిపోయినాక బాపు బొమ్మ అని ఎవరైనా తెలియకపోతే అనే ఆలోచన నన్ను ఆలోచింపజేసింది. సో అంత ఉన్నతమైన, ఎందుకంటే వారి క్యారెక్టర్లో ఆడదానిని గురించి అలా వాళ్ళు క్రియేట్ చేశారంటే ఆడదాని పట్ల వాళ్ళ వ్యక్తిత్వం ఏంటనేది అందులో మనకి పొట్టొచ్చినట్టు కనబడుతుంది. సో అది అమ్మలో ఉన్న విధానం ఏంటంటే ఈరోజు మెగా ఫ్యామిలీని మరి ఒక రాష్ట్రానికి ఒక డిప్యూటీ సీఎంగా, తెలుగు ఇండస్ట్రీకి కాంపిటీషన్ టైంలో చిరంజీవి గారు ఒక మెగాస్టార్గా ఎంత ఎదిగినా ఒదిగి ఉండు అని ఆయన స్వభావంగా, అలానే ఇంకా వాళ్ళ ఫ్యామిలీలో లైక్ నాగబాబు గారు కానీ ఇప్పుడున్న జనరేషన్స్ ఒక పెద్ద ఆమె మెగా వటవృక్షంగా ఎదిగారు. సో మా డివి క్రియేషన్స్ ద్వారా దేవుడు నాకు ఆలోచన ఇవ్వటం, నేను అడిగిన వెంటనే అండ్ మాధవి గారు ఒప్పుకోవటం, అండ్ చిరంజీవి గారి కుటుంబానికి మన మీడియా తరపున నేను సదా విధేయురాలుగా, వాళ్ళ ముందు చాలా చిన్నదాన్ని నేను అయినప్పటికీ నాకు ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చినందుకు బాపు రమణను గౌరవిస్తూ వారికి ఆల్వేస్ ఐ థ్యాంక్ అండి. మరి అలానే తల్లి నేర్పిన బాటలోనే బిడ్డలు ఉంటారు. ఎంత ఎదిగినా కూడా ఆ తల్లిదండ్రులు తెలియని క్రమశిక్షణ, ఆ పిల్లోడిని చిన్నప్పటి నుంచి ఏ ఒక్క మెంటాలిటీతో నడిపించారో తను ఎంతైనా కూడా అదే ఉంటుంది. అండ్ వాళ్ళ వే ఆఫ్ టాకింగ్ కానీ ఒకళ్ళు నొచ్చుకోకుండా పద్ధతిగా మాట్లాడతారు. అండ్ ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్కి వచ్చినాక అమ్మ అంజనీదేవి గారి మీద చాలామంది కామెంట్స్ చేసిన ఆమె చెరగని చిరునవ్వు, అండ్ అమ్మలో ఉన్న గొప్పతనం ఏంటంటే బిడ్డలందరినీ ఒకటే యూనిటీగా, అటు సురేఖ గారు, మళ్ళీ మన ఉపాసన గారు, నానమ్మ గారు అంటూ మళ్ళీ వాళ్ళ బిడ్డలు అందరికీ ఇష్టం. అండ్ అందరూ డివైడ్ అవ్వకుండా ఒక యూనిటీ మీద పెట్టారు అని అంటే ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ మెగా బాపు బొమ్మ అంజనీదేవి గారు. సో నాకు ఆలోచన వచ్చిన వెంటనే గాడ్ ఓపెన్ చాలా బాగుంది. అండ్ మెగా అభిమానులు అందరికీ కూడా ఆమె అమ్మని, కాబట్టి ఇది ఈ మహిళా దినోత్సవం ఒక సంతోషకరమైన పండగగా. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనిలో ఇన్ ఫ్యూచర్ ప్రతి స్టేట్లో కూడాను మెగా బాపు బొమ్మలను సెలెక్ట్ చేస్తూ హై కేటగిరీలో ఉండి లోలో మట్టిలో మాణిక్యాలను కూడా పిక్ చేస్తూ ఈ పెద్దవాళ్ళ ద్వారా వాళ్ళని హానర్ చేయించాలని. అసలు ఎందుకు మీకు ఆలోచన వచ్చింది అంటే ఇలా ఒక డివి క్రియేషన్స్ నేను నిర్వహించాలి, దీంట్లో ప్రతి ఒక్కరికి ఇలా ఇవ్వాలి, అండ్ ఎన్ని కేటగిరీస్ ఉంటాయి దీంట్లో? ఇందులో ఆల్ కేటగిరీస్ అండి. డాక్టర్ వృత్తిలో ఉన్న అమ్మలు ఉన్నారు, ఎంతమంది నాకు తెలిసిన డాక్టర్స్, వాళ్ళ సాక్రిఫైస్ లైఫ్ ఉంది. అండ్ అలానే మీ యాంకరింగ్లో
ఒక ఆడది బయటకు Media. వచ్చి నిలబడి ఆ మీడియాలో ఉన్నారంటే ఇట్స్ నాట్ జోక్ అండి అది. అలానే పొలిటికల్ రంగంలో, అలానే హౌస్ వైఫ్స్లో, అలానే టాలెంట్ ఉండి సరైన ప్రోద్బలం లేక, సపోర్ట్ చేసే వాళ్ళు లేక చాలామంది మహిళా డైరెక్టర్స్ కానీ, అవును. అలానే యూత్ పిల్లలు కానీ, ఆర్ట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక బిగ్ ప్లాట్ఫామ్ అవ్వాలని, అండ్ బాపు రమణల యొక్క దృక్పథాన్ని ఈడీవీ క్రియేషన్ ద్వారా బ్రతికించాలని, అండ్ వెంటనే నేను ముళ్ళపూడి వరా గారికి కాల్ చేసి అడగటం, ఆయన పెద్ద మనసుతో ఎస్ దివ్యవాణి గారు అని చెప్పటం, అండ్ వారి కుటుంబీకులు కానీ, బాపు రమణ గారికి దగ్గరున్న వారు కానీ ఇంకా వారి అనుబంధం గురించి చెప్పటం. అలానే నా దగ్గర ఈ మధ్యలో పెళ్లి పుస్తకంలో ఉన్న మూవీస్ కొన్ని ఆ పిక్స్ నా దగ్గరకు వచ్చినాయండి. ఓ అప్పుడు అర్థమైంది నేను ఇలా ఉన్నానా అప్పుడు, అందుకేనా అందరూ నన్ను మాత్రం బాపు బొమ్మ అంటున్నారని. సో ఇది ఒక అండ్ అది మీ ఫస్ట్ మూవీలోనే మీరు బాపు బొమ్మగా ఎంపిక అయిపోయారు అప్పుడేనా? లేదండి, బిఫోర్ దట్ నా ఫస్ట్ మూవీ సర్దార్ కృష్ణం నాయుడు. ఆఫ్టర్ దట్ ఐ డిడ్ కన్నడ మూవీ డాన్స్ రాజా డాన్స్, సూపర్ డూపర్ హిట్ మూవీ. తెలుగులో ఆ తర్వాత నాకు బ్రేక్ వచ్చింది తెలుగులో పెళ్లి పుస్తకం. పెళ్లి పుస్తకాలు. అండ్ పెళ్లి పుస్తకం పాటలు ఎప్పుడు విన్నా మళ్ళీ కొత్తగానే ఉంటాయి. అండ్ చాలామంది అంటుంటారు ఆ పెళ్లి పుస్తకం పాట కానీ, శ్రీరస్తు శుభమస్తు సాంగ్ కానీ, పెళ్ళి కూడా అది ఆ సీన్లు చూసి ఇలా చేసుకోవాలని కూడా చాలా మంది చేశారు అని అంటూ ఉంటారు. మొన్న కూడానండి చాలా సంప్రదాయబద్ధంగా ఉంటుంది వాళ్ళు కూడా అంటే పెళ్లిలో కావాలని వాళ్ళ ఆయన దగ్గర నన్ను గిల్లు అని గిల్లించుకున్నానండి అని నేను ఆశ్చర్యపోయాను. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఆ టైంకి ఆయనకి అలా ఆలోచన రావటం, అది వన్ డేలో షూట్ చేసేసారు ఆ సాంగ్ బాపు గారు. అండ్ వాళ్ళు నిజంగానండి ఎక్కడ ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టరు. షూటింగ్స్ అన్నా కూడా క్యారెక్టర్ చెప్పే విధానం కానీ సంస్కారవంతులు. అండ్ వాళ్ళకి ఆ కృతజ్ఞత తీర్చుకోవాలనేటువంటి కోరిక నాలో ఎక్కువ ఉన్నది. మెయిన్ దట్ ఈజ్ రీజన్. సైమల్టేనియస్గా స్వామికారం స్వకార్యం రెండూ జరగాలనే విధంగా నాకు ఎప్పటి నుంచో కూడా మంచి టాలెంట్ ఉన్న వాళ్ళని మనం తీసుకురావాలి, ప్రోత్సహించాలి. నవే డేస్ తెలుగు ఇండస్ట్రీ అంటే చాలామంది భయపడిపోతున్నారు. అండ్ సరైన వాళ్ళకి అవకాశాలు అందటం లేదు లేడీస్కి. మనలాగా రియల్లీ అప్రిషియేట్ యూ. మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ చేసిన విధానంలో అండ్ ఆ తెలుగు ప్రొనౌన్సియేషన్ నవేడేస్ నేను ఎక్కడ చూడలేదు. దట్ ఈజ్ ఇప్పుడు మనలాగా చాలామంది ఉన్నారు. మనకి ఉన్న వాళ్ళందరూ కరెక్ట్ ప్లాట్ఫామ్ లేక పాపం వాళ్ళు డ్రాప్ అయిపోతున్నారు. అలానే నాకు ఉడతా భక్తిగా నాకు ఉన్నటువంటి శక్తి కొలది చాలామందికి సహాయం చేయాలనేటువంటి దృక్పథంతో, అది మనీ వైజ్గా కానీ ఎడ్యుకేషన్ వైజ్ విధానంగా కానీ, ఈ బాపు రమణ రేపు దేవుడిపల్లి కవితలాగా నాకు బాపు బొమ్మ అనేటువంటి ఒక ప్రాణం పోసినటువంటి వారిద్దరూ అవ్వకూడదని, ఇంకా బాపు రమణ యొక్క ఆశీస్సులతో ఇది ఒక మెగా ఆరంభంగా జరగబోతుంది. కాబట్టి బాపు గారికి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక బాపు బొమ్మని ఇవ్వడం, ఆ బాపు బొమ్మ మరికొంతమందిని బాపు బొమ్మలుగా తయారు చేయడం మీరు ఇచ్చే సత్కారం నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఆయనకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి, తర్వాత మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అయితే నాకు చిన్న డౌట్ ఏంటంటే, ఈ బాపు బొమ్మకి చాలా మంది కాంపిటీషన్ వచ్చి ఉంటారు కదా, మాకెందుకు ఇవ్వరు అని. అంటే ఏంటండి, ఏ విధంగా అంటే దివ్యవాణి ఒక్కతేనా బాపు బొమ్మ, ఇంకెవరు లేరా, మేము లేమా అని అనుకుంటారు కదా చాలా మంది. అందుకే కదా నేను కృష్ణంరాజు గారి వైఫ్కి చెప్పిన వెంటనే అన్నమాట, అసలు బాపు బొమ్మ మీరే కదా, మాకు ఇవ్వటం ఏంటి అవార్డు అన్నారు. ఇప్పుడు మనం చెప్పిన సంప్రదాయం. మీతో పాటు అప్పటి నుంచి మూవీస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా అనుకుంటారు కదా, మరి మాకెందుకు ఇవ్వరు బాపు బొమ్మ అనే బిరుదు. అది మీరు వాళ్ళనే అడగాలి. ఐ డోంట్ నో. మీకు ఎప్పుడు అనిపించలేదు అట్లా? అంటే నేను చేసినప్పుడు ఉన్న హీరోయిన్స్ అందరూ కూడా నాకు చెప్పేవాళ్ళు. స్నేహ గారిని నేను కలిసాను అనమాట రాధాగోపాలం చేసినప్పుడు. అయ్యో உங்க பட்டம் காமிச்சிட்டாங்கங்க, இப்படிதான் வேணும் சொல்லிட்டாங்க, ఆ జడ అంత పెద్ద ఇలానే కావాలని చెప్పేవాళ్ళు. అంత సీడీ నేను 100 times పాడుతున్నాను. ఆ పెళ్లి పుస్తకాలు ఎలా ఉందో ఈ రాధాగోపాల్లో కూడా నువ్వు ఇలానే ఉండాలి అని చెప్పని, ரொம்ப அந்த కన్ను அதெல்லாம் எவ்வளோ அழகா காட்டினாங்க అని చెప్పని. సో అంటే అది ఆ ఫిజిక్ అండ్ ఆయన చెప్పిన అనుగుణం చాలా మంది చెప్పేవాళ్ళు.
ఆయనకి సెట్లో అనుకున్నట్టు చేయకపోతే ఇరిటేట్ అయ్యేవాళ్ళు. మీరు సెట్లో నాకు అన్ని కళ్ళన్నీ ఆయన మీదే భయభక్తులతో ఉండేవన్నమాట. అండ్ ఆయనకి అనుకున్నట్టు వస్తే చాలా సంతోషంగా ఉండేవాళ్ళు బాపు గారు. అండ్ ఆ మూవీలో ఎవ్రీథింగ్ మూవీ అంతా కూడా వెరీ న్యాచురల్. అసలు మీరు సినిమా చేశారా లేదా న్యాచురల్గా ఏదైనా చెప్తుంటే చేశారా అన్నట్టుగానే ఉంది. మీ చిలిపి చిలిపి మాటలు కూడా చాలా బాగుంటాయి దాంట్లో. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమంలో, ఈ ఆర్గనైజేషన్లో ఈ బాపు బొమ్మ అవార్డు ఇవ్వాలి అంటే ప్రత్యేకించి ఏమైనా లక్షణాలు చూస్తారా? ఇది చూస్ చేసి వాళ్ళకి ఇస్తారా? 100% 100% వాళ్ళ త్యాగ గుణం. ఒక డాక్టర్ ఉందనుకోండి, ఆ డెడికేట్ మైండ్ అండ్ వాళ్ళు ఆ పని చేసిన విధానం, అలానే ఇప్పుడు కుటుంబ వ్యవస్థలో కానీ, అలానే ఇప్పుడు చాలా కష్టపడి యాంకరింగ్లో కానీ అండ్ ఆర్టిస్టుల్లో కానీ చేస్తూ, అండ్ యాక్చువల్లీ మేము ఇందులో బుజ్జిబాపు బొమ్మలను కూడా పెడుతున్నాం, బుల్లిబాపు బొమ్మలను కూడా పెడుతున్నాం, అండ్ బాండ్ బేబీస్ని కూడా తీసుకుంటాం. సో ఆడది లేకుండా ఏది లేదండి. స్త్రీ లేకుండా అసలు దేవుడికి కూడా ఈ భూమి మీద రావడానికి ఒక స్త్రీ అవసరత ఉన్నది. సో వితౌట్ నారీ లేకుండా నరుడు లేరు, అలాని ఆయన లేకుండా మనం లేవు. మనకి శిరస్సు ఎవరంటే నరుడే. మన ఒక మగ వ్యక్తి శిరస్సు లేకపోతే బాడీకి వాల్యూ లేదు. సో బోత్ ఆర్ వన్. అందుకని ఆయన సినిమాలో ఆ చెయ్యి ఇలా వేసినా కూడా మళ్ళీ ఇలా తిప్పిస్తారు, నువ్వు కింద నేను పైన అని కాకుండా. సో ఆ బాండీస్ ఈ రోజున ఈ జనరేషన్కి కావాలి. ఎందుకంటే చాలామంది లేడీసు ఒక డిప్రెషన్కి అనేది ఎక్కువ వెళ్ళిపోతున్నారు. సాధించలేకపోతున్నాము, ఒక పని లేదు అని అనుకున్నప్పుడల్లా వాళ్ళకి తెలియకుండానే ఒక నిస్సహాయత. బాపు బొమ్మలు అంటే ఆడవాళ్లే కాదు, ఆయన మూవీస్లో మగవాళ్ళు కూడా అందంగా ఉంటారు. రాజేంద్ర ప్రసాద్ గారు అన్ని మూవీస్ చూడండి, అండ్ పెళ్లి పుస్తకం చూడండి, ఆ పక్క పాపడి, ఆ వంకీల చుట్టూ, అలానే శ్రీకాంత్ గారిది చూడండి. సో అట్లనే మగవాళ్ళు కూడా చాలామంది టాలెంట్ ఉన్న పిల్లలు ఉన్నారు. సో అటువంటి వాళ్ళు కూడా మనం ఎంకరేజ్ చేస్తూ, అండ్ బాపు అభిమానులు ప్రపంచమంతా ఉన్నారండి, గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు. సో అటువంటి వాళ్ళ అభిప్రాయంతో మా పైనున్న బాపు రమణల యొక్క దీవెనలతో అనేక మందికి బాపు బొమ్మలు ప్రపంచమంతా వ్యాపింప చేయాలనేది కోరిక. సూపర్, మీ మంచి ఆలోచన. తప్పకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించాలి. మీలాంటి బాపు బొమ్మలు ఇంకా ఇంకా ఎంతమందికి, మీలాంటి బాపు బొమ్మ ఎవరు రారు. అయితే ఎందుకు దివ్యవాణి సినీ రాజకీయ రంగంలో కొన్ని రోజులు ఉన్న తర్వాత ఇప్పుడు ఎందుకు సైలెంట్ అయ్యారు? అండ్ నేను సైలెంట్ ఏం లేను, కానీ అంటే మీ కార్యక్రమాల్లో మీరు బిజీగానే ఉన్నాను. అంటే ఇప్పుడు నేను టీడీపీ నుంచి బయటకు వచ్చినాక చాలా మందికి కూడా నేను బయటకు వచ్చానని తెలియట్లా. ఎవ్రీవన్ ఈజ్ ఆస్కింగ్ ఏంటండి మీ పోస్టులు ఏంటి అవి ఇవని. సో కొన్ని నా యథార్థతమైన స్వభావం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడే తత్వం వల్ల నాకు చంద్రబాబు గారు అంటే చాలా గౌరవం, ఒక మంచి విజన్ కలిగిన నాయకుడు అని. సో బయటికి రావటం, నేను ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ని అప్పుడు టైంలో రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఉన్నటువంటి ఆ షార్ప్నెస్ని చూసి జాయిన్ అవ్వటం జరిగిందండి. అండ్ ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ కాంగ్రెస్ రావటం కదా. సో వితౌట్ డిజిగ్నేషన్ లేకుండా మనం వాయిస్ని వినిపించలేము. సో ఇప్పుడు మళ్ళీ సమీక్షలు ఇవి జరుగుతూ ఉన్నాయి. సో వెయిటింగ్, మనకి పని చేయడానికి అవకాశం ఇస్తే వీఆర్ ఆల్వేస్ రెడీ. బట్ ఈ డివి క్రియేషన్స్ ద్వారా రేపు వాయిస్ ఆఫ్ దివ్యవాణిని స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే. సో అది ఇంకా పార్టీలతో పని లేదు, ప్రజలతోనే మన పని. మనకి దేవుడిచ్చిన స్వరాన్ని న్యాయం కోసం ఎంత దూరమైనా ఎక్కడికైనా వెళ్ళటానికి దేవుడే సిద్ధపరుస్తాడు. సో నేనున్నాను అనే ఒక స్వరం ఎంతో ధైర్యం ఇస్తుందండి, అది ఎంతటి వాళ్ళకైనా. కానీ నేనున్నాను అని నాకు ఎవరు లేకుండా కూడా నాకు నేనే అనుకునే విధంగా కొన్ని పరిస్థితులు నన్ను ఆ గట్టితనాన్ని తీసుకొచ్చాయి. సో సమస్య ఏదైనా సరే ఎదుర్కోవటానికి సిద్ధం అనేటువంటి గట్టితనాన్ని నా పరిస్థితులు నాకు కల్పించినాయి. కాబట్టి ఈరోజు వాయిస్ ఆఫ్ దివ్యవాణిని ద్వారా ప్రజలకి దగ్గర అవ్వటానికి కూడా ప్రయత్నం. మాటల్లోనే తెలిసిపోతుంది అది, మీ కాన్ఫిడెన్స్ ఆ లెవెల్స్ ఎట్లా ఉన్నాయి అనేది. అయితే ఇండస్ట్రీలో ఇంతమంది ప్రముఖులు ఉన్నారు, వాళ్ళ మదర్స్ ఉన్నారు, మెగా ఫ్యామిలీలో నుంచి అంజనీదేవి గారికే ఎందుకు ఇస్తున్నారు? ఆవిడనే ఎందుకు మీరు ఎంచుకున్నారు? దట్ ఈస్ మెయిన్ రీజన్ అండి. ఎందుకంటే తప్పకుండా నెక్స్ట్ కేటగిరీలో ఆలోచిస్తాం, కానీ నవేడేస్ సిచ్యువేషన్స్ని బట్టి అండ్ చిరంజీవి గారి యొక్క క్రమశిక్షణ విధానం, ఆయన మొన్న ఒక దాంట్లో సరదాగా విజయ్ దేవరకొండ వాళ్ళు చెప్పారు,
నువ్వేం చేస్తావు అంటే ఈయనేమో షాంపూ బాటిల్ అయిపోయినా కూడా దాంట్లో వాటర్ వేసి నేను కులికిచ్చి దానిని తలరుద్దుకుంటారని. చిరంజీవి గారు ఏమంటే నేను కూడా సోప్స్ అన్నీ అయిపోయినంటే దాన్ని స్టిక్ చేసి ఈరోజు మా పిల్లలు ఉన్నారనుకోండి, సగం షాంపూ ఉంటే పడేసేస్తారు. తల్లిగా నేను చెప్తా ఉంటాను, మా పిల్లలు ఏదైనా చిన్న అబద్ధం ఆడారంటే ఇంకో పెటా పడిపోతుంది నాకు. అది నాకు ఎవరైనా అబద్ధం చెప్పారంటే వాళ్ళతో నేను జర్నీ చేయలేనండి. అసలు వాళ్ళని మాట్లాడేటం కూడా పొరపాట్లు ఎవరైనా చేస్తారు, నేనైనా. సో ఈరోజు మెగాస్టార్ గారికి ఇంత ఉన్నతమైనటువంటి దృక్పథం, ఈ వయసులో ఆయన రిలాక్స్ అవ్వకుండా ఇంకా కష్టపడి పనిచేస్తారు, ఎంత ఎదిగినా కూడా. అండ్ ఆ సెట్లో ఆయన ఉండే విధానం, కొత్త వాళ్ళు ఎవరైనా ఒక ఆర్టిస్ట్ చేశారంటే వాళ్ళని పిలిచి వాళ్ళని ఆయన ఆశ్రయించి వాళ్ళకి ఎంకరేజ్ చేసేటువంటి తత్వం, డైరెక్టర్స్ వచ్చినా వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చేటువంటి ఆ స్వభావం. రెండోది వచ్చి పొలిటికల్లో ఎన్ని బాణాలు వేసినప్పటికీ కూడా చెరగని చిరునవ్వుతో తన శత్రువుని కూడా మిత్రుడిగా ఆయన ప్రవర్తించేటువంటి తీరు. లైక్ మోహన్ బాబు గారికి వాళ్ళకి కోల్డ్ వార్, దిస్ ఈజ్ ఓపెన్ సీక్రెట్, అందరికీ తెలిసిందే. ఊరికయ్య లోపల ప్రేమ ఉంటుంది, పైకి మాత్రం అలా. అండ్ ఆయన ఎప్పుడు కూడా నేను ఆయనతో చేయలేకపోయాననే బాధ ఉంటుంది, కానీ మొన్న అనుకోకుండా ఒక మీటింగ్ చూడగా నా కళ్ళల్లో ఆయన చూసామనుకోండి, ఆ ప్రేమకు మనం కనెక్ట్ అయిపోతాం. అదే నేటివిటీ రామ్ చరణ్ గారు. ఆయన చూడండి ఎంత పద్ధతి, ఒక హీరోగా తను ఉన్నప్పటికీ కూడా ప్రతి దాంట్లో కూడా తగ్గింపు కనిపిస్తుంది. సేమ్ తన భర్త నుంచి ఉపాసన గారు, ఆమె మాటల్లో ఆ డిగ్నిటీ కానీ ఎక్కడ ఒక ప్రౌడ్నెస్ అనేది లేకుండా. ఇక పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రజల్లోకి వెళ్ళి ఎన్ని రాళ్ళు ఎన్ని బాణాలు వేయించుకున్నప్పటికీ కూడా, అలానే ఆమెకి స్ఫూర్తిగా ఆడబిడ్డలు ఈరోజు మాధవి గారు కానీ విజయ గారు కానీ, అలానే ఆ జనరేషన్లో ఉన్నటువంటి కుటుంబం. సో వీటన్నిటికీ పిల్లలు ఎవరు ఆలోచించినప్పుడు అమ్మ అంజనీదేవి గారు. సో ఈ మెగా అవకాశము మా దివ్య వెలుగు ఫౌండేషన్కి, డివి క్రియేషన్స్కి రావటం, అండ్ మేము అడిగిన వెంటనే కూడా వాళ్ళ ఔన్నత్యానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. అండ్ మా శ్రీనుబాబు గారి ద్వారా అడిగిన వెంటనే, ఆమె బాపురమణ అన్న వెంటనే వారు గౌరవించి ఒప్పుకోవటము ఇంకా అంతకన్నా మెగా ఆలోచనలకి నిదర్శనం. మేము రామదివ్య అంటే డిసప్పాయింట్ అయ్యేదానిని ఇంకొకరికి చేసేదాన్ని. సో అదృష్టాన్ని నాకు దేవుడు వాళ్ళ హృదయాలలో కలిగించి ఇవ్వటానికి ఏ రూట్ కాజ్ లేదండి, డైరెక్ట్ చెప్పటం. సో ఇట్స్ రియల్లీ థ్యాంక్ టు గాడ్. అండ్ మంచి సన్నిహితులైన మా శ్రీనుబాబు గారికి, ఇంత పెద్ద మనసుతో ఒప్పుకున్నటువంటి ఆ కుటుంబానికి కూడా. అండ్ ఎందుకంటే ఒక తల్లి ఒక కుటుంబానికి పిల్లర్, ఒక స్త్రీ. సో చూసి అందరం మనం నేర్చుకుంటాం. ఆవిడ మంచి బాటలు తీసుకెళ్తూ ఉంటుంది మనల్ని. అండ్ ఆ తల్లి కొడుకుల అనుబంధం ప్రతిదీ కూడా అందరితో, ఆమె ఏ ఫోటోలోనూ చూడండి స్మైల్, ఆ చెరగని చిరునవ్వు, ఎంత ప్లెజెంట్గా అమాయకత్వం ఉంటుంది ఆమె నవ్వులో. సో అందుకని అమ్మని మెగా బాపు బొమ్మగా, మన మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా చిరంజీవి గారికి తల్లి అంటే మనందరికీ ఆమె తల్లి. సో అది మన యొక్క ధర్మం, ఆమెను గౌరవించుకోవటం. ఓకే, ఈ మధ్యకాలంలో మహిళలపై ఇంకా పెరిగిపోతున్న అఘాయిత్యాలు, అన్యాయాలపైన, అసలు మహిళా స్త్రీ జాతి స్థితిగతులపైన మీ అభిప్రాయం ఏంటి? మనం ఎంత ఆపినా కూడా జరుగుతూనే ఉన్నాయి. ఒక పక్కన స్త్రీ ఎదుగుతున్న విధానానికి సంతోషపడుతూ, ఇంకొక పక్కన స్త్రీ అణగారిపోతున్న విధానం ఇంకా బలంగా పెరుగుతున్న దానికి చాలా బాధ అనిపిస్తుంది. కొన్ని రంగాల్లో మనం సునీత విలియమ్స్ లాంటి వాళ్ళు అక్కడికి వెళ్ళారని సంతోషపడుతూ, ఈరోజు డాక్టర్ చదువుతున్న బిడ్డని సమ్ స్టేట్లో ఘోరాతి ఘోరంగా ఈ గవర్నమెంట్స్ అటువంటి అసలు మర్డర్ ఎందుకు జరిగిందో కూడా తెలియకుండా మూసేయటం. ఈరోజు ఒక ప్రత్యూష కేసు కానీ, కాలేజెస్ చదువుకోవటానికి పంపిస్తున్న బిడ్డలకి గ్యారంటీ లేకపోవటం అనేది చాలా బాధాకరం. అండ్ నవే డేస్ ఈ డ్రెస్ సెన్స్లో, అందులో సినిమా ఇండస్ట్రీ అనేసరికి ఒక పవిత్ర భావత వెళ్ళిపోయి సినిమా అంటే ఒక తక్కువ చేసి మాట్లాడే విధానం వస్తుంది. అలానే ఫస్ట్ ప్రతి మగవాడి కూడా కష్టపడి ముందుకు వెళ్ళి ఒక పని దృక్పథంతో వెళ్ళే ఆడదానిని క్యారెక్టర్ అసోసియేషన్ చేయటం. చాలామంది మా దగ్గరికి వస్తున్న మానసికమైన బాధ వాళ్ళకు. మీరు ఇక్కడికి వచ్చారు, మీ వర్క్ మీరు చేసుకొని వెళ్తున్నారు, రేపు మీ భర్త తన కళ్ళతో చూడకుండా చెవులతో వినపడకుండా మన క్యారెక్టర్ గురించి మాట్లాడారంటే ఇక్కడికి వచ్చి పర్ఫెక్ట్ వర్క్ చేయలేరు.
అలా ఎంతోమంది సఫర్ అయ్యే ఆడవాళ్ళు ఉన్నారండి. అదేంటంటే వాళ్ళలో ఉన్న ఆ చురుకుదనాన్ని వెనక్కి లాగేసే ఆ స్వభావంతో, ఈగో తనంతో. సో ఇవన్నీ బాధాకరం. కానీ మనం ఇచ్చే స్ఫూర్తి వల్ల రేపు వాళ్ళకి ఒక మార్గంగా, ఒక పిల్లర్గా నేనున్నానని చెయ్యి ఇవ్వటానికి మన ప్రయత్నం అంతా కూడా. ఓకే, ఈ కార్యక్రమాన్ని మార్చి 8న నిర్వహిస్తున్నారు. ఎస్ అండి, మహిళా ఇంటర్నేషనల్ విమెన్స్ డే రోజున తెలంగాణలోని దస్పల్లా హోటల్లో. అండ్ ముందుగా దీనికి మనకి గవర్నమెంట్ నుంచి కూడా ఒక మంచి అంగీకారంతో ఒప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి, అలానే మహేష్ గౌడ్ గారికి, అండ్ టూరిజం డిపార్ట్మెంట్ నుంచి జూపల్లి కృష్ణ గారికి కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలానే మెగా అభిమానులకి అండ్ తెలుగు సంస్కృతి కలిగిన అందరి ఆడబిడ్డలకు కూడా నా హార్టీ కంగ్రాట్స్ చెప్తున్నాను. అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అండ్ హోటల్ దస్పలాలు కమింగ్ సండే మార్చి 8న ఈవినింగ్ 5:30 నుంచి 10 o'clock వరకు చక్కటి భోజనపు విందులతో అండ్ లిమిట్ వాళ్ళతో, షడ్రుచులతో అండ్ మంచి ఎంటర్టైన్మెంట్స్, అద్భుతమైన టాలెంట్ కలిగినటువంటి బిడ్డలు, అలానే మన తెలంగాణ ఆడపడుచులను కూడా ప్రముఖులని అక్కడ సన్మానించటం, చాలా పెద్ద పెద్ద స్థానాలలో ఉన్న వ్యక్తులు కూడా వెంటనే వీఆర్ దేర్ ఫర్ దివ్య అని అనటం చాలా నాకు సంతోషంగా ఉంది. అండ్ ఈ ప్రోగ్రామ్కి అడిగిన వెంటనే ఒప్పుకున్నటువంటి నా తోటి కళాకారులకి అండ్ అలానే పెద్ద పెద్ద అధికారంలో ఉన్న లీడర్స్ అందరికీ కూడా మన ప్రైమ్ నైమ్ తరపున వారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా మేఘా కుటుంబానికి ఈ బాపు బొమ్మని ఆదరిస్తూ అమ్మ విశ్వ మహిళ మెగా బాపు బొమ్మ మన కొణిదెల అంజనీదేవి గారికి బాపు రమణ యొక్క ఆశీస్సులతో అడిగిన వెంటనే ఒప్పుకున్నటువంటి మన ముళ్ళపూరి వరా గారి యొక్క ఆయనకి కూడా నేను మన ఛానల్ తరపున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ 8న తప్పకుండా రండి. లిమిట్ పీపుల్కు మాత్రమే. మరి మీరు ఆ బుకింగ్ కోసం కూడా మీరు సంప్రదించాల్సినటువంటి నంబర్స్ కూడా మీకు నేను తెలియజేస్తాను. ఓకే, సో బాపు అభిమానులు కానీ మెగా అభిమానులు కానీ ఎవరైనా మేము బుక్ చేసుకోవాలి ఈ బాపు బొమ్మలో అనుకున్న వాళ్ళకి 8074231556 720760707కి కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు. ఆనందాన్ని మీరు అందరితో కలిసి పంచుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ దివ్యాన్ గారు. అసలు అడగగానే మీరు వచ్చేసి ఈ కార్యక్రమం ఈవెంట్ గురించి అండ్ ఎస్పెషల్లీ మెగా ఫ్యామిలీకి మీరు ఇస్తున్న ఈ పురస్కారం చాలా అభినందనీయం. అండ్ మీరు ఇలాగే చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి, మంచి మంచి కార్యక్రమాలతో మళ్ళీ మా ముందుకు రావాలని మేము కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరందరూ కూడా బాపు బొమ్మలే తప్పకుండా ప్లీజ్ కమ్ అండ్ ఎంజాయ్ దట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్.